హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు స్టోరీ ప్రోటోకాల్ ఏ డ్రాప్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే మీరు స్టోరీ ప్రోటోకాల్ మన ఛానల్లో పోస్ట్ చేసిన స్టోరీ ప్రోటోకాల్ వీడియోస్ చూసి మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే మీ అందరికీ $500 to $1,000 ఏ డ్రాప్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, అండ్ చాలామంది ఏంటంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని. కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం వీడియో గైడ్ చేయండి బ్రో అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైతే పైప్రెక్స్లో వచ్చేసి మీరు స్వాప్ చేసుకున్నారో మీ ఐపీ టోకెన్స్ని, వాళ్ళైతే USDC.eకి వచ్చి ఉంటుంది కదా, ఈ USDC.eని బ్రిడ్జ్ చేసుకొని వేరే నెట్వర్క్ తీసుకెళ్ళి తర్వాత మీరు ఎక్స్చేంజెస్కి మూవ్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా ఎట్లా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నాకు తెలుసు చాలామంది మీరు చూసుకుంటే నేను స్టోరీ ప్రోటోకాల్ గురించి 3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. 3 వీడియోస్ పోస్ట్ చేస్తే 3 వీడియోస్లో ఫస్ట్ వీడియో ఒకటి 3.5K వ్యూస్ ఏమి వచ్చినాయి. సెకండ్ వీడియో థర్డ్ వీడియోకి 1.1K. నాకు అప్పుడే అర్థమైపోయింది మీరు ఎవరు టెస్ట్నెట్ చేయట్లేదని. సో మీకు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లైక్ $500 $1,000 రావాలి అంటే మీరు టెస్ట్నెట్లు చేయాలి పక్కాగా. మీరు రెఫరల్ ప్రాజెక్టులు చేస్తే మీకు ఏ రెఫరల్ ప్రాజెక్ట్లోనూ $1,000 $500 $1,000 $2,000 అయితే మీకు రావు. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ టెస్ట్నెట్ అంటే చాలామంది భయపడుతున్నారు ఏదో ఉంటుంది ఇందులో అని. ఏముండదు. మీరు చూసుకుంటే నేను వీడియో గైడ్స్ అనేది 3 గైడ్స్ లైక్ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, బ్యాచెస్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అని. అండ్ ఇంకా కొన్ని బ్యాచెస్ అయితే ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను. మోర్ దాన్ 20 బ్యాచెస్ అయితే పోస్ట్ చేశాను రెండిట్లో కలిపి, యూట్యూబ్లో అండ్ ట్విట్టర్లో. మీరు ఎవరైతే అన్నీ లైక్ ఏంటంటే ఇవన్నీ బ్యాచెస్ అన్ని గైడ్స్ అన్నీ చూసి ఫాలో అయ్యారో, విత్ వీడియో డెమోనే ఉంది కదా, సో మీరైతే ఈజీగానే ఫాలో అవ్వచ్చు అనుకున్నాను. సో మీరు ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ ఎంతంటే 251 టోకెన్స్ అబోవ్ వచ్చుంటాయి, లైక్ 250 అబోవ్, 225 కానీ 250 కానీ అట్లా వచ్చున్నాయి 20 అబోవ్ బ్యాచెస్ క్లెయిమ్ చేసిన వాళ్ళకి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి నేనైతే ఇదిగో నాది నా పర్సనల్ అకౌంట్ అనమాట. ఇది 250 టోకెన్స్ని అయితే స్వాప్ చేశాను నేను. స్వాప్ చేస్తే నాకు ఎంత వచ్చినాయి, $888 వచ్చినాయి. $888 అంటే ఇంకా పైన ఉంది ప్రైస్, $4.6 ఉంది. కాకపోతే నేను మీకు గైడ్ పోస్ట్ చేసే లోపు టైం అయిపోయింది, నాకు లేట్ అయిపోయేసరికి ప్రైస్ అనేది కొంచెం డంప్ అయింది, $3.5కి వచ్చేసింది అప్పటికే ప్రైస్. సో అందుకని లేట్ అవ్వడం వల్ల ఇట్లా అయిపోయింది. లేదంటే నాకు లైక్ ఏంటంటే $1,200 వరకు ప్రాఫిట్ వచ్చేది, అంటే మీకు కూడా వచ్చేది నేను ఎర్లీగా కనుక ఇన్ఫామ్ చేసి ఉంటే. సో ప్రైస్ డంప్ అవడం వల్ల మనం అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే బుక్ చేయలేకపోయాము. కాకపోతే ఏంటంటే అందరికీ $500 to లైక్ $1,000 అట్లా అయితే వచ్చింది ఏ డ్రాప్ అయితే. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు ఎట్లా క్లెయిమ్ చేయాలి ఏంటి అనేది వీడియో అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాను నా మెయిన్ అకౌంట్. ఇంకా ఈ వేరే అకౌంట్ వచ్చేసి లైక్ మన బ్రో అయితే యూస్ చేస్తున్నాడు. సో ఇందులో అయితే ఎక్కువ అయితే లైక్ ఏంటంటే బ్యాచెస్ అనేది క్లెయిమ్ చేయలేదు ఈ అకౌంట్లో. 19 బ్యాచెసే క్లెయిమ్ చేశాడు. సో 100 టోకెన్స్ ఏమో ఐపీ టోకెన్స్ ఇచ్చారు. ఎట్లా క్లెయిమ్ చేస్తారో చూపిస్తాను. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అయితే స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది, వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీరు ఒకవేళ స్టోరీ ప్రోటోకాల్ చేస్తే మాత్రమే చేయండి, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు ఎట్లాగో ఎలిజిబుల్ అవ్వరు, బ్యాచెస్ క్లెయిమ్ చేసిన వాళ్ళ వాటికి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎలిజిబుల్ అయినా కానీ మీరు క్లెయిమ్ చేసుకోలేరు ఏ డ్రాప్ని అయితే, ఎందుకంటే మీకు పాస్పోర్ట్ స్కోర్ అనేది 20 ఉండాలి. 20 ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా కానీ మీరు 20 స్కోర్కి తీసుకెళ్ళి మీ పాస్పోర్ట్ని మీరు 20 స్కోర్ కనుక ఉంటే 20 అబోవ్ కానీ ఉంటే మీరు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు మీ ఏ డ్రాప్ని. అండ్ మీరు ఎక్స్చేంజ్ సెల్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన అకౌంట్లో వచ్చేసి 28.4 ఉంది. సో నేను ఎలిజిబుల్లే. ఒకవేళ మీకు పాస్పోర్ట్ స్కోర్ కనుక తక్కువ ఉంటే ఏం లేదు, వీడియో ఉంది మన ఛానల్లో, ఆ వీడియోని అయితే చూసేసి మీరు పాస్పోర్ట్ స్కోర్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్లా మీరు చేయడం వల్ల మీరు ఏ డ్రాప్కి అయితే లైక్ ఏంటంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇట్లా తర్వాత వచ్చేసి బ్యాచెస్ దగ్గర క్లెయిమ్ ఆల్ కొట్టేసేయండి. స్క్రీన్లో చూపించినట్టు క్లెయిమ్ ఆల్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ అయితే స్క్రీన్ ఇట్లా వస్తుంది. కన్ఫర్మ్ చేయండి, జస్ట్ మీరేం గ్యాస్ ఫీజ్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, రూపాయి కూడా. మొత్తం వాళ్ళే అయితే ఏ డ్రాప్ అయితే మనకు చేస్తారు మనకి అకౌంట్కి. సో కొంచెం సేపు ఆగాక మనము క్లెయిమ్ చేసుకున్న టోకెన్స్ అయితే మనకి అకౌంట్కి అయితే వచ్చేస్తాయి. అకౌంట్కి వచ్చేసాక మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, చాలామంది ఏం చేశారు, మీరు పైపరెక్స్లో స్వాప్ చేశారు కదా మీ టోకెన్స్ని, USDC.e వచ్చి ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే USDC.e ఉంటే మీ దగ్గర మీరు టార్గెట్ ఫైనాన్స్లోకి రావాలి. ఒకవేళ మీరు ఇప్పుడే ఫ్రెష్గా ఈ వీడియో చూసి క్లెయిమ్ చేసుకోనంటే మీ ఏ డ్రాప్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వాలెట్లో స్టోరీ నెట్వర్క్ అని ఉంటుంది కదా, ఆ నెట్వర్క్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ మీకు టోకెన్స్ అనేది కనిపిస్తుంది. మీకు ఆ టోకెన్స్ 100 టోకెన్స్ ఏదైతే ఉన్నాయో 100 200 500 మీ ఎంత మీ టోకెన్స్ వస్తే అన్ని టోకెన్స్ని మీకు లైక్ బిట్గెట్లో కానీ బైబిట్లో కానీ లేదంటే OKXలో కానీ ఇట్లాంటి ఎక్స్చేంజెస్ అన్నింటిలో
స్టోరీ ఐపీ టోకెన్ అయితే లిస్ట్ అయింది. అక్కడికి వెళ్ళి డిపాజిట్ అనేది క్లిక్ చేసి డిపాజిట్ అడ్రస్ తీసుకొని అక్కడికి మీరు డైరెక్ట్ అక్కడికి డిపాజిట్ అనేది చేసేసి లైక్ ఎక్స్చేంజ్కి మీరైతే సెల్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో నేను ఆ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే మీకు పైప్రెక్స్లో చాలామంది స్వాప్ చేశారు. లైక్ ఏంటంటే మీకు వచ్చిన 200 టోకెన్స్ 250 టోకెన్స్ మీరు స్వాప్ చేసి ఉంటారు కదా పైప్రెక్స్లో స్వాప్ చేస్తే USDC.E వచ్చి ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే stargate.finance అని ఉంటుంది. ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత ఈ లింక్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫ్రమ్లో స్టోరీ అనేది ఉండాలి. అంతకంటే ముందు మీరు వాలెట్లో స్టోరీ నెట్వర్క్ అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ మీకు ఫ్రమ్లో స్టోరీ ఉండాలి. కిందన వచ్చేసి ఇక్కడ టోకెన్లో USDC.E ఉండాలి. సో ఇక్కడ టూ అడ్రస్లో వచ్చేసి ఆర్బిట్రమ్ ఉండాలి. లైక్ మీ ఇష్టము, ఆర్బిట్రమ్ పెట్టుకోండి లేదంటే వేరే నెట్వర్క్ అయినా పెట్టుకోండి పర్లేదు. ఇక్కడ టోకెన్లో వచ్చేసి మీరు ఇక్కడ USDCనే ఉంటుంది. మీరు వేరే టోకెన్కి అయితే స్వాప్ చేయలేరు, మీరు అదే గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ USDC.Eలో ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది అంటే నేను స్వాప్ చేయలేదు. సో అందుకని నాకు జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. మీరు ఒకవేళ స్వాప్ చేసి ఉంటే మీకు లైక్ $500 వస్తే $500, ఒకవేళ $1000 వస్తే $1000 అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు మ్యాక్సిమం కొట్టేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం అయితే మీరు క్లిక్ చేయండి. మ్యాక్సిమం క్లిక్ చేశాక ఇక్కడ గ్యాస్ కాస్ట్లో ఎకనామీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ప్రొసీడ్ అని అట్లా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అయితే ఆ ప్రొసీడ్ అనేది క్లిక్ చేసి మీ వాలెట్లో అయితే కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు USDC ఫ్రమ్ స్టోరీ నెట్వర్క్ టు ఆర్బిట్రమ్ నెట్వర్క్ వచ్చేస్తాయి. ఆర్బిట్రమ్ నెట్వర్క్ వచ్చాక మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఏం లేదు, డైరెక్ట్గా మీరు USDCని అయితే మీరు ఇక్కడ మనకి అవుట్పుట్ చూసుకుంటే అవుట్పుట్ USDC వచ్చింది. ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి USDC టోకెన్స్ అయితే వచ్చినాయి. USDC టోకెన్స్ అన్నీ లైక్ ఏంటంటే అన్ని ఎక్స్చేంజెస్ అయితే సపోర్ట్ చేయవు. మ్యాక్సిమం ఎక్స్చేంజెస్ ఏంటంటే USDTనే సపోర్ట్ చేస్తాయి. సో మీరైతే USDTకి స్వాప్ చేసుకోవాలి. అట్లా స్వాప్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇట్లా రిలే లింక్ అని ఉంది కదా, ఈ రిలే లింక్ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. ఈ రిలే లింక్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాక మీరు ఇక్కడ పైన ఇథీరియం ఉంది కదా, ఇథీరియం ప్లేస్లో మీరు ఇందాక ఏ నెట్వర్క్ అయితే స్విచ్ లైక్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ చేసుకున్నారో ఆ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనము ఆర్బిట్రమ్ చూపించాం కదా, ఆర్బిట్రమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ తర్వాత వచ్చేసి ఈథీరియం కదా, ఇక్కడ మనం ఏం చేసాము ఇందాక USDCకి మనమైతే బ్రిడ్జ్ చేసుకున్నాం కదా, USDC అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కిందన వచ్చేసి సేమ్ కిందన కూడా అంతే, ఆర్బిట్రమ్ మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కిందన ఈథీరియం ప్లేస్లో USDT పెట్టుకోండి. USDT పెట్టేసుకొని వాలెట్ అనేది కనెక్ట్ చేయండి. అందుకంటే ముందు చెప్పడం మర్చిపోయాను. సో ఇట్లా అయితే చేసి ఇక్కడ USDC మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ఇక్కడ మ్యాక్సిమం కనిపిస్తాయి. మ్యాక్సిమం అమౌంట్ అయితే కొట్టేసి USDC నుంచి USDTకి స్వాప్ చేసుకోండి. అప్పుడు మీకు ఆర్బిట్రమ్ నెట్వర్క్లో USDT అనేది వస్తుంది. ఆ USDTని తీసుకెళ్ళి ఎక్స్చేంజెస్లో పడేయండి. లైక్ ఎక్స్చేంజెస్లో డిపాజిట్ అడ్రస్ వస్తుంది మీకు, ఆర్బిట్రమ్ అడ్రస్ USDT డిపాజిట్ అడ్రస్కి సెండ్ చేసుకొని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా, నెక్స్ట్ ప్రాసెస్. సో ఇట్లా చేసుకోవడం వల్ల మీరైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. తీసుకొని వెళ్ళి ఎక్స్చేంజెస్లో పడేసి P2P అయితే చేసుకొని బ్యాంక్ అకౌంట్కి అయితే జాగ్రత్తగా P2P స్కామ్ అవ్వకుండా విత్డ్రా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో అంతే గైస్, మీకు ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ డ్రాప్లో వాళ్ళందరికీ మంచిగానే ఏ డ్రాప్ వచ్చింది. అట్లీస్ట్ మీరు కనుక ఒక్క బ్యాడ్జ్ క్లెయిమ్ చేసినా కానీ, నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 or 2 బ్యాచెస్ క్లెయిమ్ చేసినా కానీ మీకు ఏ డ్రాప్ వచ్చి ఉండేది. లైక్ $100 ఏ డ్రాప్ వచ్చేది, ఎందుకంటే 30 టోకెన్స్ ఇచ్చాడు ఒక్క బ్యాచ్ క్లెయిమ్ చేసిన వాళ్ళకి కూడా. సో మీరు అది కూడా మిస్ అయ్యి ఉన్నారు, చాలామంది మిస్ అయ్యారు, అది నాకు తెలుసు. సో మీరు ఏంటంటే నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే టెస్ట్ నెట్స్ అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు. వితౌట్ రెఫరల్ ఉండేవి అస్సలు మిస్ అవ్వద్దు. విత్ రెఫరల్స్ ఉండేవి మీరు లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీకేం ఎక్కువ రావు. సో అందులో లైట్ తీసుకోవచ్చు. వితౌట్ రెఫరల్ ఏవైతే ఉంటాయో అండ్ మంచి ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్, మీరు ప్రతి ప్రాజెక్ట్ ఫండింగ్ ఎక్కువ ఉంది కదా అని మీరు పార్టిసిపేట్ చేసినా కానీ వేస్ట్ అయ్యి, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి 300-400 మిలియన్ ఫండింగ్ ఉన్నా కానీ లాస్ట్కి ఏ డ్రాప్ ఇవ్వవు. కాకపోతే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకని మీకు ఎట్లా అందరు బిగినర్స్ కాబట్టి సో మన ఛానల్ని అయితే క్లోజ్గా ఫాలో అవ్వండి అండ్ పెట్టిన వీడియోస్ అన్నీ చూసి టెస్ట్ నెట్లో అయితే పార్టిసిపేట్ చేయండి. చేయడం వల్ల మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో అంతేగా ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెస్ట్ నెట్ పోయిందని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఈ మధ్య ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే అంతగా మంచి వీడియోస్ ఏం కనిపించట్లేదు, లైక్ అంతగా మంచి ప్రాజెక్ట్స్ ఏం కనిపించట్లేదు. సో ఒకవేళ మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అంతే గైస్, ఇంకా వీడియో అయితే మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.